వరంగల్ జిల్లా ప్రమాదపు టంచునుంది. ఇప్పటికే నీటికి నానిపోతున్న నగరానికి మరొకసారి రెడ్ అలర్ట్ జారీ అయింది. దీంతో నగర వాసులు హడలిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకి రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే పలుచోట్ల కుండపోత వర్షం. వరంగల్ భద్రకాళి చెరువుకైతే భారీ ఎత్తున వరదొస్తోంది. ఈ భారీ వర్షాలకి డిఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఇవాళ రేపు వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగాం, యాదాద్రి జిల్లాల్లో పాఠశాలలకి సెలవులు ప్రకటించారు. వరంగల్ నుంచి మా ప్రతినిధి పెద్దేశ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పెద్దేశ్, ఏంటి అధికారులు అలర్ట్ గా ఉన్నారా? లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారా? ఎలా ఉంది సిచ్యువేషన్ వరంగల్? ఎస్, ఫోర్కాస్ట్స్ అలర్ట్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా చెరువులు బ్రీచ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ చెరువుల వద్ద ముందస్తుగా మరమ్మతు చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం రైట్ నౌ నేను పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామ శివారులోని ఊర చెరువు వద్ద ఉన్నాను. సో చెరువు ఇప్పటికే నిండిపోయి ఆ చెరువు మత్తడి పడే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో హుటాహుటిన జిల్లా కలెక్టర్ సత్యశారద దేవితో పాటు స్థానిక వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాయణ కూడా ఇక్కడికి సిబ్బందితో చేరుకున్నారు. ఆ చెరువు వద్ద ఇట్లా ఈ విధంగా బస్తాలు నింపి అక్కడ చెరువు మత్తడి పడకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అలర్ట్ కొనసాగుతుంది. ఒకవైపు డిఆర్ఎఫ్, ఇంకోవైపు ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అంతా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఇంకోవైపు పోలీస్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో ఇక్కడ జిల్లా కలెక్టర్ అన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది? ఇప్పటికే చాలా వరకు చెరువులు నిండుకుంటున్నాయి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సో ఇప్పటివరకు ఏ విధంగా అలర్ట్ ఉన్నారు? మొత్తం మనకి 816 ట్యాంక్స్ వరంగల్కి ఉన్నాయండి. అందులో ఆల్రెడీ ఇప్పుడు 262 ట్యాంక్స్ మనకి సర్ప్లస్ ఉన్నది. సో వీటికి ఏంటనంటే ఇప్పుడు మనం ఇరిగేషన్ టీమ్స్ ఆల్రెడీ యాక్టివేటెడ్ ఉన్నాయి. లష్కర్స్ ఆల్రెడీ వాటిని బ్రీచ్ జరగకుండా చూసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మనకి రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్ ఏవైతే ఎక్కడెక్కడైతే మనకి చెరువులు బ్రీచ్ అయ్యి అండ్ లేదా క్లాగ్ అయి ఉన్న ఏరియాస్ ఉన్నాయో వాటిని తీసేసి అండ్ ఇమీడియట్గా వాటర్ స్మూత్గా వెళ్ళేదానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వడ్లకొండ చెరువు ఈ చెరువు ఒకవేళ బ్రీచ్ అయితే ఎన్ని గ్రామాలకు ముంపు? ఇప్పుడు యాక్చువల్గా 3 గ్రామాలకి ముంపు ఉంటుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు ఈ చెరువు 365 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. అండ్ నిన్నటి వరకు కొద్దిగా తక్కువ, అసలు లెస్ వాటర్ ఉన్న చెరువు ఒకే ఒక నైట్ వర్షానికి ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అయిపోయింది అండ్ సర్ప్లస్ అయింది ఇప్పుడు. అండ్ ఇంకొక 1 to 2 hours ఇంకేదైనా హెవీ రైన్ పడితే ఇటు నుంచి 3 ఊర్లకు వెళ్తుంది. అండ్ ఆల్రెడీ అటువైపు ఏవైతే పొలాలు ఉన్నాయో అవి కూడా ఇనండేట్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గారు, గతంలో కూడా ఇదే విధంగా ఇక్కడ బ్రీచ్ అయిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. సో ఎందుకు ఈ చెరువుకు పదే ఎందుకు జరుగుతుంది? మరమ్మతు చర్యలు చేపిస్తున్నారు, ఏం చేస్తున్నారు? నమస్తే అండి. ఈరోజు నేను మేడం కలెక్టర్ గారితో ఈ బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉందంటే రావడం జరిగింది. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ఆయకట్టు, సుమారు 400 ఎకరాల వరకు ఆయకట్టు ఇది వడ్లకొండ. దీనికి మళ్ళీ సంబంధిత రైతులకు ఒక సుమారుగా కొంకపాక శివార్లో 100 ఎకరాలు పై చిలుకు ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఇక్కడి నడవడం వల్ల, అంటే దీన్ని ఒక దారిగా వాడుకోవడం వల్ల సమ్మర్ టైంలో ఈ యొక్క కట్ట కుంగిపోయి లాస్ట్ టైం కూడా 23లో వాటర్ ఓవర్ఫ్లో అయింది. సో అది దానిపైన ఎస్టిమేషన్ తీసుకున్నారు. అది గతం ప్రభుత్వం మరి దాన్ని పట్టించుకోకుండా దాన్ని వదిలేసిండ్రు. కానీ ఈరోజు ఇది బ్రీచ్ అయితే మొత్తం ఎన్ని గ్రామాలకు, ఎన్ని వేల ఎకరాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది? ఇది గొలుసుకట్టు చెరువు. ఇది దీని కానీ బ్రీచ్ అయితే 3 గ్రామాలు, సుమారుగా 3 గ్రామాలకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి అలాంటివి కాకుండా తక్షణమే నిన్న రాత్రి చెప్పంగానే ఒక ఓవర్ నైట్లో అసలు మా రైతులందరూ ఆకాశం వైపు చూస్తుండే అసలు కాలం పోతుందేమో అని. కానీ మా రైతన్నలు అందరి యొక్క కష్టం ఫలించి వరుణదేవుడు వారి యొక్క హృదయంతో మా పైన దయ చూపెట్టినందుకు ఓవర్ నైట్లో ట్యాంక్స్ అన్ని నిండిపోయినాయి. సో మా సీఎం గారు చెప్పిండ్రు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మేము క్షేత్రస్థాయికి వెళ్ళి మా యొక్క నాయకులతో అందరితో వచ్చి ఇక్కడ పని చేయడం స్టార్ట్ చేస్తామండి. సో ఇది మొత్తం మీద అయితే ముప్పు పొంచి ఉన్నటువంటి ఆ చెరువులు, చాలా వరకు చెరువులు కూడా నిండుకున్నటువంటి చెరువుల వద్ద ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లా కలెక్టర్ ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జనగామ, హన్మకొండ, అటు వరంగల్ ఇంకోవైపు భూపాలపల్లి జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అలర్ట్గా ఉన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. సేమ్ టైంలో స్కూళ్ళకు కూడా ప్రస్తుతం అయితే 2 రోజుల పాటు హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మొత్తం మీద అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కూడా స్టార్ట్ అయ్యి ఆ చెరువులు నిండుకుండలా మారాయి. కొన్ని చెరువులకు మత్తలు కూడా పడుతున్నాయి. సో మత్తలు పడేటువంటి ఆ చెరువుల వద్ద చాలామంది చేపల వేటకు కూడా వెళ్తుంటారు. సో ఆ చేపల వేటకు వెళ్ళే క్రమంలో ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా
చేపల వేటకు కూడా వెళ్ళవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద అయితే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బతీష్.